హాయ్ హలో అస్సలం అయికుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేస్తూ ఉన్నాను. కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు ఒక 2, టమోటాలు ఒక 2 పెద్ద పెద్దవి అండి, లవంగ పట్ట ఇలాచి 2 అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టీ స్పూన్లు అండి, బియ్యం ఒక 2 గ్లాసులు, బీన్స్, ఆలు, క్యారెట్, బఠానీలు 4 రకాలు పెట్టుకున్నానండి. మిరప్పొడి ఒక టీ స్పూను, ధనియాల పొడి ఒక టీ స్పూను, గరం మసాలా ఒక 1/2 టీ స్పూను, పసుపు పొడి ఒక 1/2 టీ స్పూన్ పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 2, తగినంత కొత్తిమీర పుదీనా పెట్టుకున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత నూనె వేసుకున్నానండి. కుక్కర్లో వేస్తున్నానండి నేను బిర్యానీ. తగినంత నూనె వేసుకొని లవంగా పట్ట ఇలాచి వేసేయాలండి. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మేము. చూడండి, ఎర్రగడ్డలు వేసినాక గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తామండి. వేసినాక బాగా ఫ్రై చేసుకుంటాము. బాగా ఫ్రై చేసుకుంటా ఉంటే ఫ్రై అయిపోతుందండి, పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత వెజిటబుల్స్ పెట్టుకున్నాం కదండి, వెజిటబుల్స్ వేసేస్తాము. చూడండి, నేను బీన్స్, ఆలు, క్యారెట్, బఠానీలు వేసేసానండి. ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసి కారం, ధనియాల పొడి అంతా, టమోటాలు అంతా వేసి గ్రేవీ లాగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పెరుగు వేసి బాగా గ్రేవీ అయిపోతుందండి. పెరుగు వేసుకుంటే టేస్టీగా అవుతుంది. చూడండి, గ్రేవీ రెడీ అయిపోయింది. కొత్తిమీర పుదీనా వేసేయాలి. ఆ తర్వాత ఈ గ్లాసుతో నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి. 4 గ్లాసులు నీళ్లు వేస్తూ ఉన్నాను. పాత బియ్యం అండి అవి. చూడండి, 4 గ్లాసులు వేసుకున్నాను నేను నీళ్లు. బియ్యం వేసేసాను. బియ్యం వేసేసి నీళ్ళు బాగా వంచేసి బియ్యం వేసానండి. బియ్యం వేసిన తర్వాత కుక్కర్లో 2 సీటీలకు పెట్టేశానండి నేను. చూడండి, రెడీ అయిపోయింది బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ. నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది, బాగా టేస్టీగా ఉంటుందని. చూడండి, వెజిటబుల్ బిర్యానీ రెడీ. నేను పుదీనా పచ్చడి చేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.